నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈపుగంటి పద్మచరాణి గారు. మరి అమ్మగారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. నేటి పంచాంగం. అమ్మ, మరి ఈ రోజు పంచాంగం గురించి వివరిస్తారా? నేటి పంచాంగంలో శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శ్రావణ మాసం శుక్లపక్షం, బుధవారం, సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 దాకా ఉంది. తిథి నవమి ఉదయం 10:23 వరకు, నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12:13 వరకు ఉంది. యోగాలు ఐంద్ర సాయంత్రం 4:06 వరకు, కరణం కౌలవ ఉదయం 10:23 వరకు, తైతిల రాత్రి 10:31 వరకు. ఇక రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుంచి 1:56 దాకా, గుళిక కాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు, యమగండం ఉదయం 7:34 నుంచి 9:10 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:46 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:50 నుంచి 5:29 వరకు. వర్జ్యం సాయంత్రం 5:58 నుంచి 7:37 వరకు. ఇది ఈనాటి పంచాంగం. ఈనాటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా ముందుగా మేషరాశి గురించి వివరిస్తారా? మేషరాశికి ఈ రోజున ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలకి ఆస్కారం ఉంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాదోపవాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా మాట్లాడి పనులు సానుకూలపరుచుకోవాల్సిన అవసరమైతే ఉంది. అలాగే మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా కార్యక్రమాలన్నీ కూడా అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉన్న సమయంలో కార్యక్రమాలు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇష్టకార్య సిద్ధి, ద్రవ్యలాభం అన్నీ బాగున్నాయి. తర్వాత మధ్యాహ్నం నుంచి సమయంలో మాత్రం వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసిన మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. కాబట్టి దానికి తదనుగుణంగా వాళ్ళు ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, మరి ఈ రోజు వృషభ రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అనుకూలత బాగుంది. అంటే ఏదైనా కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా దాంట్లో యశస్సు, కీర్తి, ద్రవ్యలాభం, ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం అనేది చక్కగా ఉంది. అలాగే వృషభ రాశిలోకి వచ్చే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వాళ్ళని కూడా తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఈ రోజున నక్షత్ర ఫలితాల్లో ఉదయం అనుకూలత కొంతవరకు బాగున్నా, అనుకున్న కార్యక్రమాలు సాధించుకున్నా మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. జగడాలు, వాద ప్రతివాదాల్లోకి వెళ్లకుండా, అనవసరమైన ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఇక రోహిణి 4 పాదాలు వాళ్ళని కూడా తీసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం అంటే 12 లోపల సమయాన్ని తీసుకుంటే పగలు, ఆ సమయంలో కార్యక్రమాల్లో ఏదైనా ఆటంకాలు అలాగే కార్యక్రమాలకి ఏదన్నా అవరోధాలు లాంటివి ఏర్పడడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం అనుకూలత అనేది సిద్ధించే విధంగా ఉంది. ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ముందుకు పెడతాయి. అలాగే వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. ఇక మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉదయ సమయంలో కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టకార్య సిద్ధి, ధనలాభం అన్నీ అనుకూలత. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కానీ మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల విషయంలో మాత్రం ఏదన్నా కారణం లేకుండా కార్యక్రమాల మధ్యలో ఆటంకం కలగడం లాంటిది కానీ, లేకపోతే కారణం లేకుండా ఇతరుల వల్ల కొంత మాట వల్ల మనస్తాపం కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మరి ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశికి అనుకూలత బాగుంది. చేపట్టిన కార్యక్రమాల్లో జయం లభిస్తుంది. అలాగే ధనవృద్ధి, పోటీల్లో విజయం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేట్టుగా మనం ఈ యొక్క మృగశిర మిగిలిన 2 పాదాలు, తర్వాత ఆర్ద్ర 4 పాదాలు, తర్వాత పునరుసు 3 పాదాలు వీళ్ళకి సంబంధించి మృగశిర వాళ్ళకి మధ్యాహ్నం నుంచి అనుకూలత కొంత తగ్గే అవకాశం ఉంది. ఉదయం అనుకూలంగా ఉంది. ఇష్టకార్య సిద్ధికి అవకాశం ఉంది.
ఇక ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలత బాగుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో కార్యసిద్ధి, విజయం, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇష్టకార్యసిద్ధి మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. ఇక పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉదయం అనుకూలత బాగుంది. అంటే ఉదయం ఏదైనా కార్యక్రమాలు చేసినా ధనలాభం, అలాగే వ్యాపార వ్యవహారాల్లో యుక్తిగా ముందుకు వెళ్ళడం అనేది, మనోసుఖం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఇదే పునరుసు నక్షత్రం వాళ్ళకి మధ్యాహ్నం నుంచి మాత్రం ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు, పనులలో ఏదో విధంగా పనులు ఆగుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా వాళ్ళు ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా అధిగమించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మనోధైర్యం కొంత తక్కువగా ఉంటుంది. చేస్తున్న కార్యక్రమం మీద కనబడని భీతి, మానసికంగా అలజడి ఇలాంటి వాటికి అవకాశం ఉంది. సంతాన వర్గానికి సంబంధించిన ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి వీళ్ళకి, సంతాన విషయాలు ఏదైనా సరే. ఇక ఈ కర్కాటక రాశిలోకి మనం తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. పునరుసు నక్షత్రం వాళ్ళకి ఇందాక అనుకున్నట్టుగా వీళ్ళకి మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక సంబంధమైన విషయాల్లో అనారోగ్య సూచనలు కానీ లేకపోతే ప్రయత్న కార్యక్రమాల్లో ఆటంకాలు కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా ప్రణాళిక వేసుకోవాలి. ఇక ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం బాగుంది. ఉదయం సమయంలో కొంచెం శిరోవేదనలాగా, మనస్తాపంలాగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి మాత్రం కార్యక్రమాల్లో ఆకస్మికంగా లాభదాయకంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలు బాగుండడం అనేది, తర్వాత ఇష్టమైన కార్యక్రమాలను సిద్ధించడం అనేది, ఇష్టమైన వ్యక్తులు కలవడం అనేది చెప్పొచ్చు. ఇక ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉదయ సమయంలో కార్యక్రమాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఆశించిన ఫలితాల్లో కష్టం మీద వాళ్ళకి కొంతవరకు ధనలాభం అనేది ఏర్పడుతుంది. అలాగే సాహసంగా కార్యక్రమాలు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. మధ్యాహ్నం నుంచి వీళ్ళకి కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి వేళకి భోజనం స్వీకరించడం, విశ్రాంతి మొదలైనవి చాలా అవసరం. సింహరాశి. అమ్మాయిక ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సింహరాశి వాళ్ళకి వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండే అవకాశం ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా మనసు హృదయాందోళన, కొన్ని విషయాల్లో మనసు స్థిమితం లేకుండా ఎక్కువ ఆలోచించడం, కారణం లేకుండా కొంత మానసికంగా ఘర్షణ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమిస్తూ మెడిటేషన్ లాంటివి చేసుకున్నట్లయితే వాళ్ళకి ఒకటి అనుకూలత బాగుంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశిలోకి మనం తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వరకు వస్తాయి. ఈ మఖ నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వాళ్ళకు కూడా ఈ రోజున ఉదయ సమయం అనుకూలత బాగుంది. ఆశించిన ఫలితాలు, ఇష్టకార్యసిద్ధి, అన్ని పనులు చకచకా ముందుకెళ్ళిపోవడం, ప్రయత్నం చేయకుండానే పనులు చక్కగా ముందుకు వెళ్ళడం, కళాప్రీతి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మధ్యాహ్నం నుంచి తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యమైన పనులలో మిశ్రమ ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే ఏదైనా పని చేసినా కష్టం మీద ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ కొంత ధనాదాయం కూడా కొంతవరకు బాగానే ఉంది. ఇక దీని తర్వాత వీళ్ళకి ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు, మఖా పుబ్బ ఉత్తర కదా, పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉదయ సమయంలో ఆకస్మికమైన జగడాలకి, లేకపోతే ప్రయాణాల్లో త్రిప్పట, అలసట, లేకపోతే తెలియని శారీరక శ్రమ మొదలైన వాటికి, అలాగే వాదోపవాదాలకి మొదలైన వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక మధ్యాహ్నం నుంచి సమయం అనుకూలత సిద్ధింపచేస్తోంది. కార్యక్రమాలన్నీ కూడా ముందుకి చాలా ప్రయత్నం లేకుండానే ముందుకు జరుగుతాయి. రావాల్సిన ధనాదాయం బాగుంటుంది. ఇష్టాగోష్ఠి, మిత్రులను కలుస్తారు. అన్ని రకాలుగా వీళ్ళకి అనుకూలత ఉంది. ఇక ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున తీసుకున్నట్లయితే ఉదయం అనుకున్న కార్యక్రమాలను సాధించుకోగలుగుతారు. మిత్రుల సహకారంతో అనుకున్న కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం లాంటివి కనబడుతున్న రీత్యా ఆ సూచన మేరకు వీలైనంతవరకు ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నట్లయితే అవి జాగ్రత్తగా చూసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వాదనలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటారు? కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అనుకూలత బాగుంది. ఇష్టమైన కార్యక్రమాలన్నీ సిద్ధిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు. అలాగే మంచి ఇష్టాగోష్ఠి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ కన్యారాశిలోకి మనకి ఉత్తరా నక్షత్రం, ఉత్తర, హస్త, చిత్త కూడా వస్తాయి. కాబట్టి ఉత్తరతో పాటుగా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం అనుకూలత ఉంది. మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ఇక హస్త నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలత బాగుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో అనుకూలత, ఇష్టకార్య సిద్ధి, వ్యక్తుల సహకారం,
గొప్ప వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి అవకాశం కనబడుతోంది. ఇక చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున చిత్తా 1-2 పాదాలు వారు, వీరికి ఉదయం ఇష్టకార్య సిద్ధి, ధనలాభం, ఆశించిన ఫలితాలు, అలాగే ప్రజాక్షేమం వీటికి అవకాశం ఉంది. కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఏదైనా అనుకోని కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటివి ఏర్పడకుండా, వ్యక్తులతో విభేదాలు లేకుండా, ఆకస్మిక కలహాలకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? తులారాశి వాళ్ళకి కొంత ఈ రోజున మనసుకు సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కొంత ఘర్షణగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో కొంత అనాసక్తిగా ఉండడం అనేది, అలాగే దాంతోపాటుగా కొంత ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. ప్రశాంతత అనేది లోపించడం వల్ల స్థిమితం లేకుండా తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అలాగే ఈ తులారాశిలోకి తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్తా నక్షత్రంలో మిగిలిన 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో వీళ్ళు ఉదయమే ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళంతవరకు నెరవేర్చుకోవడం మంచిది. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలకు అవకాశం ఉన్న రీత్యా ఇతరులతో ఏ రకమైన వైరుధ్యం లేకుండా, మాటల వల్ల అపార్థాలు రాకుండా, కార్యక్రమ భంగాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉదయం సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడకుండా, వ్యక్తులతో కలహాలకి అవకాశం లేకుండా, అపార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు అనుకూలంగా కనబడుతున్నాయి. ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది, పలుకుబడి పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇక విశాఖ నక్షత్రం వాళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు బాగుంటాయి. అలాగే వ్యాపార విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. యుక్తిగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ధనాదాయం కూడా బాగుంటుంది ఉదయం. మధ్యాహ్నం నుంచి ముఖ్యంగా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి, ఏదైనా ధనానికి సంబంధించి కానీ ఏదైనా చేద్దామనుకున్నా ఆరోగ్య విషయంలో కొంత సహకారం అనేది తగ్గే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వీళ్ళు ఏదైనా చేపట్టిన కార్యక్రమాలు లక్ష్యంతో సిద్ధింప చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఇతరుల సహకారంతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశిలోకి మనం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం చివరి పాదం, అనురాధ, జ్యేష్ఠ కూడా వస్తాయి. కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఉదయం చేసుకోవడం అనేది, దానివల్ల ధనలాభం, ఆదాయం బాగుంటుంది. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు కనబడుతున్న రీత్యా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. ఇక అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉదయం కొంచెం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తలనొప్పిలాగా, కంటికి సంబంధించి కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వేళకి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఒకటి. రెండోది, మధ్యాహ్నం నుంచి మాత్రం వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతంగా ముందుకు పెడతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉదయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. మధ్యాహ్నం నుంచి చేస్తున్న కార్యక్రమాల్లో కొంత మనస్తాపానికి సంబంధించిన విషయాలు, తర్వాత మాటల వల్ల చికాకులు లాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలు చేయవలసిన సందర్భం అనుకున్నట్లయితే వీలైనంత వరకు వాటి విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మంచిది. ధనుస్సు రాశి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారమ్మా? ధనురాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అధిక శ్రమ, దాంతోపాటుగా అధిక వ్యయం, తర్వాత బంధువులతో ఒకరంటి వైరి అంటే మాట పట్టింపులు, దీనివల్ల కొంచెం హృదయం మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా ఇలాంటి వాటికి వీళ్ళంత దూరంగా ఉంటూ అధిక ధన వ్యయానికి కానీ, వ్యక్తులతో విభేదాలు కానీ దూరంగా ఉండాలి. ఇక ఈ ధనుర్రాశి విషయంలో మనం తీసుకున్నట్లయితే ధనుర్రాశిలోకి వచ్చే నక్షత్రాల్లోకి మూల, తర్వాత పూర్వాషాఢ, తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 3 కూడా వీళ్ళకి వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మూల నక్షత్రం వాళ్ళకి నక్షత్ర ఫలితాల్లో వీళ్ళకి మధ్యాహ్నం నుంచి అనుకూలత బాగుంటుంది. అంటే మిశ్రమ ఫలితాలు, ఉదయం అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. ఉదయం ఆశించిన ఫలితాలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చుకుంటారు. అలాగే మధ్యాహ్నం నుంచి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ పెద్ద ఆర్థికమైన లాభాలు లేకపోయినా ధనలాభం అయితే సూచన అనేది ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉదయం ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తులతో విభేదాలు, విరోధాలు రాకుండా, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మధ్యాహ్నం నుంచి ఇష్టకార్య సిద్ధి, ధనలాభం, వ్యక్తుల్ని కలవడం
ఇష్టాగోష్ఠి మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఈ రోజున ఉదయం అనుకున్న పనులు సానుకూలంగా నిర్వర్తించుకుంటారు. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం ముఖ్యమైన విషయాలలో ఆత్మీయులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, జాయింట్ వెంచర్స్ మొదలైన వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. అనవసరమైన వాద ప్రతివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి. ఇక ఇవాళ మకర రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారమ్మా? మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా పనులు అవ్వడం, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం, అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలవడం, వాళ్ళతో కలిసి విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం మొదలైనవన్నీ కూడా కొంత అనుకూలతే కనబడుతుంది. అయితే ఈ మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ, తర్వాత దాంతోపాటుగా శ్రవణం, ధనిష్ట 2 పాదాలు వస్తాయి. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఉదయం సానుకూలం అవుతాయి, పనులు గౌబా చేసుకోగలుగుతారు. మధ్యాహ్నం నుంచి మాత్రం పనులలో ఏదైనా ఆటంకాలకి, అనుకోని యుద్ధభీతికి, ఘర్షణకి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. ఇక శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా మధ్యాహ్నం సానుకూలంగా ఉంది. ఆశించిన కార్యక్రమాలు ముందుకు పెడతాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ధనాదాయం కూడా చక్కగా ఉంటుంది. ఇక ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి, ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఉదయం అనుకూలత బాగుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆదాయం అభివృద్ధిపరంగా ఉంటుంది. అంతేకాకుండా పెద్దల్ని కలవడం, సత్కథా శ్రవణంలోకి వెళ్ళడం మొదలైన వాటికి కూడా ఆస్కారం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి అనుకూలత బాగుంది. రాజ్యలాభం, వస్త్రలాభం, అలాగే వ్యక్తులతో మిత్రులతో కలిసి ఈ రోజున ఇష్టాగోష్ఠి, అలాగే చిన్ననాటి మిత్రులతో మంచిగా మాట్లాడడం, వృత్తిపరంగా ఎదురు చూస్తున్న లాభాలు, ధనాదాయం అన్ని అనుకూలత అనేది చూపిస్తుంది. అయితే ఈ యొక్క కుంభరాశిలోకి మనం తీసుకున్నట్లయితే ఈ ధనిష్ట మిగిలిన 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి వీలైనంతవరకు ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి అనుకుంటే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఉదయం వీళ్ళకి అనుకూలంగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక దాంతోపాటుగా శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలత బాగుంది. మధ్యాహ్నం నుంచి వీళ్ళకి ఏదైనా కార్యక్రమాలు మొదలు పెడితే ధనాదాయం కానీ, ఇష్టకార్య సిద్ధి కానీ, వ్యక్తుల సహకారం కానీ ఇవన్నీ అనుకూలత చూపిస్తోంది. ఇక శతభిషణ పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉదయం అనుకూలంగా ఉంది. వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటిల్లో కూడా అనుకూలత ఉదయం బాగుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాల వల్ల మనసు స్థిమితం లేకుండా ఇబ్బంది పడే అవకాశం, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత త్రిప్పట మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి ఈ రోజున ప్రయాణాల్లో కానీ, లేకపోతే కుటుంబంలో సంతానంతో కానీ కొంత ఏదైనా ఇబ్బందులు కానీ, అంటే ఇబ్బందులు అంటే వాళ్ళతో ఏదైనా ఘర్షణాత్మకమైన వైఖరి, ప్రయాణాల్లో ఇబ్బందులు పడడం, సంతానంతో కలహాలు, అంతేకాకుండా వీళ్ళ ఆలోచనలే కొన్నిసార్లు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అలాగే మీనరాశిలోకి మనకి ఈ యొక్క పూర్వభాద్రతో పాటు ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు కూడా వస్తాయి. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉదయం మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. అంటే మిశ్రమ ఫలితాల కన్నా కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకో, అంటే సమయానికి ఆహారం తీసుకోవడం అనేది, సమయానికి అంటే నిద్రలేమి, ఆహార లోపం, తర్వాత శిరోవేదన, మనస్తాపం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ఆ విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మధ్యాహ్నం నుంచి మాత్రం వీళ్ళకి వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉన్నాయి. ఇష్టకార్య సిద్ధి, ఆర్థికంగా బాగుంటుంది. వ్యక్తుల్ని కలుస్తారు, మిత్రులను కలుస్తారు. ఇక ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి ఉదయం మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే కష్టం మీద కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకైనా లాభం అనేది ఏర్పడుతుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం శారీరక శ్రద్ధ, అలాగే మానసికంగా ఘర్షణ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యక్తులతో విభేదాలు రాకుండా మాటల వల్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలా బాగుంటుంది. నేటి విశిష్టత. అమ్మా, మరి ఈ రోజు విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈ రోజు మనకి నవమి అయింది. శ్రావణ మాసం శుక్లపక్ష నవమి. ఇక్కడ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమైనా,
లేకపోతే కృష్ణపక్షంలో వచ్చే నవమైనా, ఈ రెండిటికి సంబంధించిన ఈ రోజున చాలామంది నక్త వ్రతం అని చేస్తారు. అంటే శివుడికి సంబంధించి నక్త వ్రతం అనమాట. అంటే అది చేయడం బట్టి అన్ని రకాలుగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే శివుడి యొక్క దానికి అంటే ఆయన యొక్క ఆశీర్వచనాలకి ఆయన యొక్క దానికి పాత్రలు అవుతారన్న ఉద్దేశంతో ఆ వ్రతాన్ని చేయడం అనేది చాలా చోట్ల చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇది చాలా విశేషమైన రోజుగా చెప్పొచ్చు. అటు శుక్లపక్షంలోనైనా కృష్ణపక్షంలోనైనా ఈ వ్రతం అనేది చేస్తారు. అమ్మ, ఇక మనం ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లల విషయానికి వస్తే దేని మీద ఒక కాన్సన్ట్రేషన్ కానీ క్లారిటీ కానీ ఉండట్లేదు. అంటే ఐదర్ స్పోర్ట్స్లో కానీ లేదా చదువులో కానీ. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? దీనికి తీసుకున్నట్లయితే ఒక చిన్న కథ చెప్తాను ముందు. ఏంటంటే ఒకానొక చోట ఒక స్టూడెంట్ అంటే ఒక పిల్లవాడు, వాడి పేరు ఆడపిల్ల, అది ఉజ్జక్క అనే ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వెళ్ళి తన ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళు గురుకుల విద్యలు అనేవి ఉంటాయి కదా, అలాంటి రెసిడెన్షియల్ స్కూల్ అనుకుందాం. అక్కడికి వెళ్ళి నాకు ఈ స్కూల్లో నేను చదవను, నాకు ఇక్కడ ఇష్టం కలగట్లేదు, నన్ను అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు, నాకు అసలు ఇక్కడ చదువుకుందామంటే అందరూ ఎవరెవరి గురించో గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళేమో నా మీదే నేరాలు చెప్పుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఇంటర్నల్ పాలిటిక్స్ లాగా మాట్లాడేసుకుంటున్నారు. దీని అన్నిటి వల్ల నాకు ఇలాంటి చోట్ల అయితే నేను చదవలేను, నన్ను చాలా ప్రశాంతంగా ఉండి బాగా ఉన్న చోట, ఇలాంటి వాళ్ళు లేని చోటకి వెళ్ళి నేను చదువుకుంటాను అంటుంది. అంటే అప్పుడు ఆ టీచర్ ఏమంటారంటే, సరేనమ్మా అలాగే చదువు, కానీ ముందు నీకు పని చెప్తాను, ఆ పని చేసి వచ్చేసాక నీకు అలాగే చెప్తానంటే చెప్పండి ఏం చేయాలి అంటుంది. అంటే ఏం లేదు, నీకు స్పూన్ నిండా నీకు నీళ్ళు ఇస్తాను, ఒక చెంచా నిండా నీళ్లు, అది పట్టుకుని నువ్వు చుట్టూ తిరిగిరా, ఒక డ్రాప్ కింద పడకూడదు, అలా గనక అయితే తప్పనిసరిగా నువ్వు ఆశించినట్టు పంపించేస్తానంటాడు. అనగానే ఏం చేస్తుందంటే అలాగే అని చెప్పి ఆ స్పూన్ పట్టుకొని చాలా చక్కగా వెళ్ళొచ్చి ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా, ఒక చుక్క నీటి కింద పడకుండా వెళ్ళి మొత్తానికి వచ్చేసి అయిపోయింది, నేను చేసేసాను, ఇంక నేను వెళ్ళిపోతాను అంటే సరే మంచి పని చేసావు, వెళ్ళిపోదు, కానీ వెళ్ళిపోయే ముందు ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు అంతా నువ్వు చుట్టూ తిరిగి వచ్చావు కదా, స్కూల్ చుట్టూ తిరిగి వచ్చావు కదా, తిరిగి వచ్చిన తర్వాత నీది ఒక్క నీళ్ల చుక్క కూడా పడలేదు కదా, సరే అది మంచిదే, కానీ నువ్వు అప్పుడు ఆ సమయంలో నీ గురించి కామెంట్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా చూసావా అప్పుడు అని అడుగుతాడు. అలాగే నీ గురించి వాళ్ళు పాలిటికల్గా మాట్లాడుకుంటున్న వాళ్ళని ఎక్కడన్నా చూసావా అని అడుగుతాడు. ఇలాగా అందరి గురించి అంటే గాసిప్స్ మాట్లాడుకుంటూ అందరూ నా గురించి రకరకాలుగా అంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఇవన్నీ విన్నావా అని అడిగితే, నాకు అంత సమయం లేదండి, నేను నా దృష్టి అంతా కూడా మీరు ఇచ్చిన నీళ్లు కింద పడకుండా ఉండే దాని మీద ఉంటుంది, కానీ నేను అవన్నీ గమనించలేదు అంటుంది. అంటే అప్పుడు ఆ గురువు అంటాడనమాట, మనకి నిజంగా ఒక లక్ష్యం అనేది కనుకుంటే మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది మనకి వినబడదు, మహా అయితే ధ్వని వినబడుతుంది. అంటే మన చుట్టూ మనుషులు, రకరకాల మనుషులు ఉంటారు, ప్రపంచం అంటే అన్ని చోట్ల అన్ని రకాల మనుషులు ఉంటారు. అన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఈ స్కూల్ వదిలేసి ఇంకో స్కూల్కి వెళ్ళినా అక్కడ మాత్రం ఇలాంటి మనుషులు ఉండరని కాదు కదా, ఇక్కడ మనుషులతో కాదు, మన మనసుని మన దృష్టిని ఏకాగ్రతగా మనం చేస్తున్న పని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే పక్కన ఎలాంటివి వచ్చినా శబ్దం మాత్రమే వింటాం. అలా లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళేం అంటే ఏ వ్యక్తి అయినా తన దృష్టిని ఆలోచనలన్నీ కూడా చేస్తున్న పని మీద పెట్టుకోవాలి. శ్రద్ధ లేకుండా పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన ఉన్నప్పుడు చేస్తున్న పని మీద తనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే తన యొక్క లక్ష్యాలు ఏంటి, తనేం సాధించాలి, తన ముందున్న భవిష్యత్ ఏంటి అన్నది కనుక వ్యక్తి చూసుకుంటే పక్కన ఎంతమంది ఎన్ని రణగుణధ్వనులు ఉన్నా, ఎన్ని మాట్లాడుతున్నా అది ఒక ధ్వనిలానే వినబడుతుంది తప్ప ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళందరి మీద దృష్టి మనకి వెళ్ళదు. నువ్వు ఇంకొక పని కూడా ఏం చేస్తున్నావు అంటే, ప్రపంచంలో అందరూ ఒకే రకంగా ఉండరమ్మా, అంటే మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మన దృష్టిని మంచివాళ్ళు మాట్లాడుతున్న మాటల మీద పెట్టుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు మన మీద ఏం కామెంట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇదంతా సోషల్ మీడియా ఉన్న రోజుల్లో రకరకాల మనుషులు మన గురించి మంచిగా అనుకోవచ్చు, ఇంకో రకంగా అనుకోవచ్చు, లేకపోతే మన భావాలు వాళ్ళ భావాలకి సమానంగా ఉండకపోవచ్చు. అంత మాత్రానికి వాళ్ళ దాంట్లోంచి మనం ప్రతి వ్యక్తిలోంచి కూడా మనం నెగిటివిటీ చూసుకునే కన్నా, అంటే దాంట్లో మనం ఎప్పుడు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ లాంటివి తీసుకోవాలి. నెగిటివ్గా ఆలోచిస్తే ఆ రెండు మన ముందున్న ఛాయిస్లే. కావాలంటే నెగిటివ్గాను తీసుకొని ఏదో అంటున్నారు అని బాధపడిపోతూ సమయాన్ని వేస్ట్ చేసుకోవడమా, లేకపోతే దాంట్లోంచి కూడా మంచి తీసుకొని ఏదన్నా అనుకొని నా దృష్టి దీని మీదే ఉంది, నేను చదువుకోవాలి, రేపొద్దున ఒక పెద్ద వ్యక్తిని అవ్వాలి, జీవితంలో అనుకున్నవి సాధించాలి, నాకున్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలన్న దాన్ని, ఆ రకమైన దాన్ని ఫోకస్ అంటే ఆ ఏకాగ్రత. పిల్లలకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. పిల్లలకనే కాదు, ఎవరికైనా సరే ఒక పని మీద దృష్టి నిలపడం, ఏకాగ్రతగా ఆలోచించడం, మన యొక్క అవసరాలు ఏంటో గమనించుకోవడం, ముందు దాని గురించి మనం ఆలోచించాలి. ప్రపంచం నాకు ఎంతోమంది ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు, అది ఇక్కడ కాదు, ఏ ఊరైనా
ఏ ప్రదేశమైనా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అలా అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని అధిగమిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ప్రశాంతత అనేది ఎక్కడన్నా మనం వెతుక్కోవాలి, మనలోంచి రావాలి. అంతేగాని మనం ఈ స్కూల్ వదిలేసి వేరే స్కూల్కి నువ్వు వెళ్ళినంత మాత్రాన అది నీతో పాటే ప్రయాణం చేస్తుంది. కానీ ఎవరేమనుకుంటున్నారో నా గురించి ఏమనుకునే భయమే ఉంటుంది తప్ప నీకు రాదు. అది ఇప్పుడు ఎలాగైతే చెంచా విషయంలో నువ్వు ఫోకస్ అనేది చూపించావో నీళ్లు చుక్క కింద పడకుండా, అలాగే నీ యొక్క ముందు చదువుల మీద శ్రద్ధ అలాగే ఏకాగ్రత అవి ఎప్పుడైతే నిలుపుకుంటూ పెడతావో పక్కన నీకు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు మాట్లాడినా నువ్వు వాటిని దృష్టిలోకి తీసుకోమంటాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏ వ్యక్తికైనా ఫస్ట్ కావాల్సింది ఫోకస్. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు తెలియజేస్తూనే నిజంగా చాలా చక్కటి మోటివేషనల్ స్టోరీ చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.